ఓం శ్రీ మాత్రే నమః. జూలై 3వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు కర్కాటక రాశి జీవితానికి పెద్ద మలుపు రాబోతుంది. మీ అదృష్టానికి అడ్డు లేదు. గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది అని చెప్పడానికి సందేహం అయితే లేదండి. అసలు జూలై 3వ తేదీ శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో ఆశ, ఆత్మవిశ్వాసం నింపేలాగా ఉంటాయి. జూలై 3వ తేదీ వచ్చే సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ గణేశుని అనుగ్రహం కోరుతూ భక్తితో ప్రార్థించడం చాలా మందికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైన సందర్భంగా భావిస్తారు. ఈ కాలాన్ని సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త లక్ష్యాలను ప్రారంభించడానికి మంచి అవకాశంగా కూడా మీరైతే ఉపయోగించుకోవచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి మీరు గత కొంతకాలంగా కూడా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఆలస్యాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటపడేందుకు కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే మీకు కనిపించవచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి జాతకులకు మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం ప్రారంభం అవుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన కొన్ని పనులు కూడా మళ్ళీ ముందుకు కదిలే సూచనలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి బాధ్యతలు నేర్చుకునే అవకాశాలు లేదా ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు ఎదురయ్యే సూచనలు కూడా ఉండవచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లేదా విస్తరణకు ఉపయోగపడే అవకాశాలను కూడా పరిశీలించవచ్చు. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు సాగడం మీకు చాలా మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా క్రమంగా స్థిరత్వం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులను నియంత్రించుకుంటూ పొదుపుకు ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు అయితే పొందవచ్చని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశి జాతకులకు కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో అపార్థాలు ఉంటే వాటిని ప్రేమతో పరిష్కరించేందుకు ఇది చాలా మంచి సమయంగా గుర్తించవచ్చు. దూరంగా ఉన్న బంధువులతో కూడా మళ్ళీ సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగే సమయం అయితే దగ్గర పడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు క్రమశిక్షణతో శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కళలు, సృజనాత్మక రంగాలలో ఉండేవారికి తమ యొక్క ప్రతిభను చూపించుకునే అవకాశాలు కూడా రావచ్చు. ప్రేమ జీవితంలో కూడా పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకరిపైన ఒకరికి నమ్మకం పెంచుకుంటూ ముందుకు సాగితే బంధం మరింతగా బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి అనుకూలమైన పరిచయాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సరైన విశ్రాంతి, సమతుల్య ఆహారం, తగినంత వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న సమస్యలను కూడా తేలిగ్గా తీసుకోకుండా అవసరమైతే వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. సంకటహర చతుర్థి రోజున భక్తితో శ్రీ గణేశుని ప్రార్థన చేయడం, సాధ్యమైనంత వరకు కూడా దానం చేయడం లేదా అవసరమైన వారికి సహాయాన్ని చేయడం కూడా చాలామంది ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో శుభప్రదంగా భావిస్తారు. ఇది మనసుకు ప్రశాంతతను, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, జ్యోతిష ఫలితాలు విశ్వాసాలు మరియు సాంప్రదాయాల ఆధారంగా చెప్పబడ్డాయి. ఇవి భవిష్యత్తుకు ఖచ్చితమైనటువంటి హామీ అయితే మాత్రము కాదు. మీ కృషికి సరైన నిర్ణయాలు, పట్టుదల మీ యొక్క విజయానికి ప్రధానమైనటువంటి ఆధారం అని కూడా చెప్పడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వారికి సమయం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త ఆరంభాలకు సంకేతంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కర్కాటక రాశి వారికి చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన మార్పు అయితే ఈ సమయంలో మీకు పూర్తిగా కనిపిస్తోంది. అంతేకాదు, ఇంతకాలం మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు అనేది ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. మీరు గతంలో ఎదుర్కొంటున్న ఆటంకాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇప్పుడు అదే అనుభవం మీకు సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి బలంగా మారుతుంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనులు కూడా ఇప్పుడు సుసాధ్యం చేస్తారు. ఆరోగ్యం, వ్యాపారం, విద్య ఏ రంగంలో ఉన్నా సరే క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి అవకాశాలు రావచ్చు. కొత్త పరిచయాలు, కొత్త బాధ్యతలు లేదా కొత్త దారులు మీ యొక్క ఎదుగుదలను తోడ్పడే అవకాశం ఉంటుందండి. అయితే ఎటువంటి ఒప్పందాలు కూడా లేకుండా పెట్టుబడులు పుట్టే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా ఉంటుంది. మీరు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క సలహాలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ కాలంలో మీ యొక్క మాటలకు విలువ పెరగవచ్చు. అందుకే కోపం కంటే సహనం, తొందరపాటు కంటే ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ నిజాయితీ, మీ కష్టం కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచే అవకాశం కూడా ఉంటుందండి. సంకటహర చతుర్థి రోజున భక్తితో శ్రీ గణేశుని స్మరించడం, సాధ్యమైనంత వరకు కూడా అనవసరమైన వారికి
అనవసరమైనటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం చాలా మందికి శుభప్రదంగా భావిస్తారు. ఆధ్యాత్మిక సాధనతో పాటు మీ యొక్క లక్ష్యాల కోసం కూడా క్రమంగా శ్రమిస్తే విజయానికి మరింత చేరువయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, ఈ రాశి వారి యొక్క జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుందండి. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారి సున్నితమైన మనసును, ప్రేమ, దయ, కుటుంబ విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంతేకాదు ప్రేమపూర్వక స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కర్కాటక రాశి వారు తమ యొక్క కుటుంబ స్నేహితులు, ఆప్తుల కోసం ఎంతో కష్టమైనా సరే పడగలుగుతారు. బంధాలను ఎంతో విలువగా భావిస్తూ ఉంటారు. దయాగుణం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఇతరుల బాధను తమ బాధలాగా భావిస్తారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా ముందుకు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటారు. పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించగలుగుతారు. కష్టపడే తత్వం అయితే వీరిలో చాలా అధికంగా కనిపిస్తోంది. విజయం కోసం నిరంతరం శ్రమిస్తారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు కూడా చాలా పట్టుదలతో ఉంటారు. అంతేకాదండి, ఈ రాశి వారికి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇంటి శాంతి, ఆనందం కోసం ఎంత త్యాగమైనా సరి చేస్తారు. పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం వీరి యొక్క ప్రత్యేకత. ఆధ్యాత్మిక ఆసక్తి కూడా కలవారుగా ఉంటారు. దేవుడిపైన భక్తి, పూజలు, వ్రతాలు, దాన ధర్మాల పట్ల ఆసక్తిని చూపిస్తారు. ఆధ్యాత్మికత ద్వారా మానసిక ప్రశాంతత పొందాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. వీరి యొక్క బలాలు ఏమిటి అంటే నిజాయితీ, నమ్మకమైన వ్యక్తిత్వము, ఓర్పు, ప్రేమాభిమానాలు, బాధ్యతాయుతమైన ఆలోచన, కష్టపడే స్వభావము వీరి యొక్క బలాలు. వీరి బలహీనతలు ఏమిటి అంటే చిన్న విషయాలను కూడా ఎక్కువగా మనసుకు తీసుకోవడం, భావోద్వేగాలకు లోనవ్వడం, కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం, అందరినీ త్వరగా నమ్మడం వలన నిరాశ చెందే అవకాశం ఉంటుంది. వీరి యొక్క అనుకూలమైన రంగాలు బోధన, వైద్య రంగము, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు, కళలు, మీడియా, రచన, ఇటువంటి రంగాలు వీరికి చాలా అనుకూలతను ఇస్తాయి. వీరి యొక్క అదృష్ట అంశాలు, అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రంగులు తెలుపు, వెండి లేదా లేత నీలము. అదృష్ట రోజు సోమవారము. ఆరాధించగలిగిన దేవతలు శ్రీ గణేశుడు, పరమశివుడు, అమ్మవారు. ఈ రాశి జాతకులకు ఇంకా వీరి యొక్క గుణగణాలు ఏమిటి అంటే ఈ రాశి వారు చాలా నెమ్మదైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు. మాట నిలబెట్టుకునే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి ఒకేసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా సరే పడతారండి. విశ్వాసాన్ని జీవితంలో అత్యంత విలువైనదిగా భావిస్తారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. ఇంట్లో అయినా ఉద్యోగంలో అయినా తమ యొక్క బాధ్యతలను చక్కగా నిర్వర్తించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇతరులపైన ఆధారపడగల వ్యక్తిగా నిలుస్తారు. డబ్బు విలువ తెలిసిన వారుగా ఉంటారు. అంతేకాదు సంపాదించిన ధనాన్ని కూడా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని వీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మగౌరవం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. తమ గౌరవానికి భంగం కలిగించే మౌనంగా దూరంగా వెళ్ళిపోతారు. అనవసరమైనటువంటి వాదనలకు వీరు చాలా దూరంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. సహనం వీరి యొక్క బలం. ఎన్ని కష్టాలు వచ్చినా తొందరపడకుండా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. సరైన సహాయం కోసం ఎదురు చూడగల ఓర్పు అయితే వీరిలో అధికంగానే ఉంటుంది. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.